స్పెషల్ డిఎడ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నిన్న మెరిట్ లిస్ట్ వచ్చేసాయి. చాలా కాలేజెస్ వాళ్ళకి కాల్స్ చేయడం జరిగింది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎగ్జాంపుల్ నిప్పేడ్ కావచ్చు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ కావచ్చు, కొన్ని ఇతర ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, వాటికైతే మెరిట్ లిస్ట్ వచ్చాయి. సో స్టూడెంట్స్ చాలా మంది ఈ రోజు మండే రోజు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు అవన్నీ పే చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, సో ఎవరైతే 1 ఆర్ మోర్ కాలేజెస్ పెట్టిన వాళ్ళకు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 2 కాలేజెస్ పెడితే ఫేజ్ 1 లో ఆ కాలేజ్ రాకపోతే నెక్స్ట్ కాలేజ్ మీరు ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. సపోజ్ ఒక క్యాండిడేట్ 5 కాలేజ్ పెడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ లో రాకపోతే నెక్స్ట్ 4 కాలేజ్ లో మీకు నచ్చిన కాలేజ్ లో వెళ్ళొచ్చు. సో ఫేజ్ 2 వచ్చేసి మనకు ఈ మండే ట్యూస్డే కౌన్సిలింగ్ ఉంది. సో ఈ రోజు మండే కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ రేపు ఒక్క రోజు అయితే మీరు వెళ్ళొచ్చు. ఏ కాలేజ్ కన్నా మీరు పెట్టిన కాలేజెస్ లోనే ఏదో ఒక కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ అందులో అడ్రస్ లో మీకు ఆ కౌన్సిలింగ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నంబర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సీట్స్ ఏమైనా మిగిలినాయా, సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్ని తెలుసుకోవచ్చు. కాకపోతే 90% ఆఫ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సపోజ్ సీట్స్ ఉన్నా కూడా లేవంటారు. సో అందుకే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా వెళ్ళిన తర్వాత ఏమైనా సీట్స్ ఉన్నాయా, ఎంతమంది ఫిల్ అయ్యారు ప్రాపర్ తెలుసుకుంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కాల్స్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి ప్రాపర్ గా. కొంతమంది ఇవ్వచ్చు కానీ అందరు ఇవ్వరు. సో మీకు పక్కా సీట్ కావాలి, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ప్రాపర్ గా తెలుసుకుంటే చెప్తారు. సో ఇక్కడ 5 కాలేజ్ పెట్టిన వాళ్ళకు 4 కాలేజ్ డిస్ప్లే అవుతాయి కింద. మీకు నచ్చిన కాలేజ్లో మీరైతే వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇట్లా ఫేజ్ 2 అయిపోతుంది, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్. దాని తర్వాత ఏవైతే సీట్స్ మిగులుతాయో మళ్ళీ ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఓపెన్ రౌండ్ కి 4-5 డేస్ ఇచ్చారు. కాకపోతే ఆల్మోస్ట్ మనకు సెకండ్ ఈ 2 డేస్ లోనే సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఏవో ఒక కాలేజ్ 2, 3, 3, 4, 5 అలా సీట్స్ ఉంటాయి. అవి ఓపెన్ రౌండ్ లో ఉంటాయి. అప్పుడు ఆ కాలేజ్ మీరు పెట్టుకుంటే అప్పుడు వెళ్తే అందులో ఎంతమంది టాపర్స్ ఉంటారో, ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో సీట్స్ వేకెన్సీస్ ఉంటే నెక్స్ట్ కేటగిరీలో అదే కేటగిరీలో ఉన్న నెక్స్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్తా ఉండాలి కాలేజ్కి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే అప్పుడు మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అండి. సో ఎవరైతే ఈ రోజు నిప్పేడ్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వేరే ఇతర కాలేజెస్ ఏపీ కావచ్చు, తెలంగాణలో ఉన్న స్పెషల్ డిఎడ్ కాలేజ్ కావచ్చు, అండ్ అదర్ స్టేట్ లో కూడా కొంతమంది వెళ్ళారు. ఆ కాలేజెస్ లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, సీట్స్ ఏమైనా మిగిలాయా, సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో మీకు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఫీజు ఎట్లా అడుగుతున్నారు, సర్టిఫికేట్స్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, వాటి గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు మనం చెప్పారా. సో కింద మెన్షన్ చేయండి, మిగతా వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో రేపే లాస్ట్ డేట్. సో మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ మిగతా కాలేజ్ ఎన్ని పెట్టారో ఆ కాలేజ్కి అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. సపోజ్ నేను 10 పెట్టాను, ఇప్పుడు నేను దేనికి వెళ్ళాలంటే మీరు కాల్స్ చేయండి. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీలో 2-3 వేకెన్సీస్ ఉన్నాయంటే ఆ కాలేజ్కి వెళ్ళండి. లేదు ఎవరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరంటే మీకు నియర్ బై కాలేజ్ ఏది ఉందో దానికైతే వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.